శారదా చంద్రమౌళీశం రత్నగర్భగణేశ్వరం శంకరంచ ఋష్యశృంగేశం తుంగాం లోకగురూన్ భజే. శృంగేరి శారదాపీఠ ఉభయ జగద్గురువుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతయ నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. వృశ్చిక రాశి వారికి ఈ వారంలో మిశ్రమమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ముఖ్యంగా ఈ రాశి వారికి గురుని యొక్క బలం ప్రధానమైనటువంటి బలంగా చెప్పవచ్చును. అలాగే ఈ వారంలో చంద్రుని యొక్క స్థితి మాత్రమే కొంత అనుకూలంగా ఉన్నది. వెరసి సరే, చంద్రుడు 2.5 రోజులే కాబట్టి చంద్రుడిని పక్కన పెడితే గురుబలం మీద మాత్రమే ఆధారపడి ముందుకు వెళ్ళాలి. శనేశ్వరుని యొక్క వక్రగతి వల్ల ప్రయోజనం లేదు. అర్ధాష్టమ రాహు యొక్క స్థితి కొంత ఇబ్బంది పెడుతూ ఉన్నది. ఇంకా ప్రధానమైనటువంటి దోషం అష్టమ కుజుడు. కాబట్టి ఈ వారం అంతా కూడా దాని ప్రభావమే కొంత ఎక్కువగా ఉంటుంది. మరీ ముఖ్యంగా స్థాననాశ రుణచ్ఛేద అన్నారు. అంటే ఈ వృశ్చిక రాశి వారి యొక్క స్థితిగతులన్నీ ఎలా ఉంటాయి? కష్టపడతారు, అవకాశాలు వస్తాయి, కష్టానికి తగ్గ ప్రతిఫలము దక్కుతుంది. కానీ ఆ వచ్చినటువంటి ధనం చేతిలో నిలవకుండా ఖర్చు అయిపోతూ ఉంటుంది. సరే, ఇది ఒకందుకు మంచిదే కదా, మనం గతంలో అప్పు చేశాము, అప్పులను తీర్చగలుగుతున్నాము అనుకునేటువంటి వాళ్ళు కొంతమంది. కొంతమందిలో ఎలా ఉంటుంది, మనం ఎంత సంపాదించినా మిగలట్లేదు అనేటువంటి భావన కూడా ఉంటుంది. దానికి కారణం ఈ గ్రహస్థితి. అది మీరు దృష్టిలో పెట్టుకోవాలి. అంటే మీకు 10 రూపాయలు వచ్చినా, 100 రూపాయలు వచ్చినా, 1,00,000 రూపాయలు వచ్చినా ఖర్చు అయిపోతూ ఉంటుంది. కానీ మీరు ఈ వారంలో డబ్బు నిలవ వెయ్యలేరు. అది ప్రధానమైనటువంటి విషయం. ఇంకా చెప్పాలి అంటే ఈ వారంలో అప్పు చేయవలసినటువంటి పరిస్థితులకు కూడా ఈ గ్రహస్థితి అవకాశాన్ని కల్పిస్తుంది. రెండవది ఏంటి అంటే, ఎప్పుడూ ఎవరి దగ్గరికి వెళ్ళని ఏది అడగనటువంటి వృశ్చిక రాశి వారు కూడా కొన్ని వస్తువులను కానీ కొన్ని వాటిని కానీ అడగవలసి వస్తుంది. ఏదో ఒకటి పాడైపోతుంది ఇంట్లో ఉన్నది, పక్కింటి వాళ్ళని వెళ్ళి అడగవలసి వస్తుంది. వాళ్ళు ఏమనుకుంటారో అని వీళ్ళు భావన చేస్తూ ఉంటారు. అలానే అడగకపోతే అప్పటికప్పుడు అవసరం తీరదు. ఇలాంటి సంక్లిష్టమైనటువంటి పరిస్థితులు కూడా వస్తూ ఉంటాయి. అలాగే కొన్ని సందర్భాల్లో మాటలు మాట్లాడేటప్పుడు మీ సంబంధం లేకుండానే కొన్ని చాలా జుగుప్సాకరమైనటువంటి మాటలు కూడా మీ నోట్లోంచి వస్తూ ఉంటాయి. ఏంటి నేను ఇలా మాట్లాడాను 10 మందిలో, ఇది మన శైలి కాదు కదా, మన సహజమైనటువంటి స్థితి కాదు కదా అనేటువంటి ఇదిలో కూడా ఉంటుంది. దానికి కారణం కూడా ఈ గ్రహస్థితే. అయితే ఆర్థిక సంబంధమైనటువంటి ఇబ్బందులు ఏమీ రావు, కానీ కటాకట్టిగా నడుస్తూ ఉంటుంది. ప్రధానంగా అదృష్టం చాలా తక్కువగా ఉంటుంది. ఎవరినైనా సరే చక్కగా గురువు కింద ఆరాధించేటువంటి వారి మాటను పట్టుకుని ముందుకు వెళ్ళండి. ఈ వారంలో మంచి ఫలితాలు వస్తాయి. ఈ వారంలో మరిన్ని శుభ ఫలితాల కోసమే ఎక్కువగా ఈ రాశి వారు సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము పసుపు. తదుపరి ధనురాశి.